శేఖరం 2 ఏళ్ళ తర్వాత ముగిలిపోచ్చినావు ఈ చరిత్రను చెప్పొతే ఎట్టా కానీ బుర్ర తిని నీ చెప్పేది శేఖరం మన అంజి 67 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు అబ్బో వాడి ఆటలేంది పాటలేంది ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా మన చిల్లర కూడా చిట్టే పెళ్ళలేదు పక్కూర గుట్టగారితో నెగిసిపోయిందట టూరింగ్ టాక్స్ లైన్ తెచ్చిందంట కొట్టనట్ట నోరు ముసుకురాలేవా వాళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట ఆరోది అయినా ఆడి స్పీడ్ తగ్గలా పోయిన కార్తీకంలో పిచ్చువాన సూర్యుడు ఎలుకలు కొట్టానా కొంపకూలి కనకమ్మ సచ్చి కాపడకు శేఖరం పదవోయ్ ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టినని బొంబాయి దాకా వెళ్ళావు మరి వచ్చేసావా కొన్ని ఇంట్లోంచి బయటికి పొమ్మని చెప్పండి పోతాను కూర్చో కూర్చో రోషానికి ఎంత తక్కువ లేదు అన్నీ మీ నీతులేక ఏం లేదు అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా చదువు కోసం అంత దూరం వెళ్ళావు గుర్తయిద్దా అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు పాస్ అవుతావు సరే తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అయ్యా ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట విన్నావా నువ్వు చదవబోయేది ఏజం జర్నలిజం నువ్వు ఏ ఏజమైనా చదువు దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా ఎవరు కడతారు డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది పత్రికా ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది ఆ రాబడితోనే చదువుకుంటాను అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు అదేగా నువ్వు అనేది ఇలా చూడు బొంబాయిలో ఎవరైనా హిందీ గింది అని అటువంటిది ఏం లేదు శైవులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం ఈ పాటికి నువ్వు గుజరాతీ సత్తాజీ అనే అవతని తీసుకురాకు బాగుండదు గుర్తుంచుకో తిను నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళాను నేను బొంబాయి నుంచి లీవ్ పెట్టించింది తీసుకెళ్తే ఏంటి అరిగిపోతావా రాయ్యా రామ్మా నమస్కారం అండి ఎవరో తెలుసా మా నారాయణమూర్తి గారు అబ్బాయి అలాగా అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా అంతకంటే పని ఉంది ఆయనకి ఏం నాన్నగారు అలా లేరు వైజాగ్ వెళ్ళారు శేఖరు నీకు గుర్తురాలే నేను తెలుగు మాస్టర్ గుర్తు శేఖర నా మాటని ఆ ఏరియాలోకి వచ్చామని తెలిసిందో మనల్ని విడిచిపెట్టరు లేని కోరుకోవడం ఎందుకు మన ఊరికే కనుంచున్నా అదే వద్దంటున్నా అయ్యి బాబోయ్ కొడుకు సైబు వచ్చేస్తున్నాడు కదిలే ఉంటే చంపేస్తాను కన్నా సలామా లేకుం బాయ్ బాబు శేఖర మన అమ్మాయిల కోసం ఇటు మాట ఇచ్చామో తెలిసిన తలకాయ నరికేస్తారు నరికేని నువ్వు లవ్వటానికి నా తలకాయ ఇటుకు పోవాలా వస్తున్నారు పోనాది
పంచాయతీ కలక తప్పెట్టినలేదు. వీళ్ళలో ఎవరా అమ్మాయి? నాకెట్టా తెలుస్తుంది? ఇప్పటికైనా మించిపోనది లేదు. వెళ్ళిపోయి వచ్చి ఎవరో తెలిసినదేటి తెలీదా? ఎందుకైనా ఇంత గోల. వెళ్ళిపోయి వచ్చి శేఖరు ఓ పరదా తిరిగి చూసినది. ఇది ఎర్రసంచి ఎర్రసంచి శేఖరు నాకంటే తెలిసి నేను చెప్పకర్లే. నీ పేరేంటి? ఏటే తలుపు సరిపడి ఉంటున్నావు? ఏ శైలా, కోళ్ళు పనులు ఉన్నారా? ఇదిగో వస్తున్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్లో మా అబ్బా దస్తఖత్ పెట్టాడు. ఈ జీన చదివి వింటే ఏంటి స్కూల్కి రానమ్మా. నీ బ్యాగ్ నాకు ఇచ్చి నాన్న తీసుకో. ఎందుకు నాడకు ఇవ్వే. ఎందుకే నీ సంచి నాకు ఇచ్చావు? ఎవరు? అయ్యో మిమ్మల్ని ఎర్ర సంచి. ఓకే ఓకే నిమిషం. నేను ఒకటి చెప్పాలి. అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు. కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనేం అనలేదు మీతో. నేను ఎవరు? థ్యాంక్ యూ. సారీ. అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపాటున ఆ అమ్మాయి అనుకుని. లోపలికి రావే. కెమిస్ట్రీ నోట్. ఒక్క నిమిషం. లక్ష్మి 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 లోపలికి వెళ్ళింది.
శైలబాను అట్టుకున్నారంటే సీత ఎక్కేస్తారంటే 2 చేతులు ఉన్నాయిగా, ఒకటి పోయినా పర్వాలేదు. నీకు ఏటికి రీటెడ్ పగటి అసలు కర్మంతాను. శేఖరం నా నీకు మంచి పేరు చూసి పెడతాను. దాన్ని నువ్వు చేసుకో. చూడు నా మాట అనుకో, నా నీ కాళ్ళు అట్టుకుని అడుక్కుంటున్నాను. వద్దు రే 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 నువ్వు వెళ్ళబోయి. ఎవరది? జీనత్తా? ఇంకెవరు? అదేనే. అయ్యో ఆ నాజూకు నడుకు చూడు, మెల్లిగా రమ్మా, భూకంపం వచ్చేలా ఉంది. ఏంటంటే అలా అంటావు? ఊర్లో తెరవ జరిగినాక జీనత్కే. అందుకే ఇంత కంపరపడిపోతుంది. జాగ్రత్తగా కూర్చోమ్మా, పడకపోతే పడగలదు. ఏళ్లాకోడానికి హద్దుండాలి. ఏ జీనత్ మీ అందరికీ అంత చులకనైందా? సోమన్న పడవ త్వరగా పోనీ. ఇవాళ రానని చెప్పావు కదా, దస్కత్ పెట్టించుకురా. బ్యాగ్ ఇది? బ్యాగ్ మర్చిపోయేట వచ్చేవే. బాను ఏమైంది? కడుపుతో ఉన్నది నొప్పులో తెరిచినట్టు ఏమిటా కేకలు? ఏమైందే? ఏ జీనత్ చేయి పట్టుకోవే. అక్కర్లేదు, నువ్వు పట్టుకోవే. ఏయ్ గట్టిగా పట్టుకో, ఏట్లో పడిపోగలదు. వాటేసుకోవే. నేను నీకోసం అన్ని వదులుకొని వస్తాను. నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. రేపు కోట దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. నా మీద ప్రేమ ఉంటేరా. రేషన్ కొట్లో జనం ఎక్కువ ఉన్నారు. అక్కకు తాడానికి సాయి తీసుకెళ్ళారట. ఇక్కడ నుంచి చిన్న పట్టుకెళ్తానికి వేరే తింటానికి ఇంకో ఇల్లు చూసుకో. వానొచ్చెట్టుంది. వాను ఆ ఎసట్లేసి ఎండెట్టు మిరపకెళ్తి. ఏంటా పరాకు? త్వరగా ఎత్తు. జీనత్ నీ కోసం ఎత్తుతుంది. నా పేరు శేఖర్, టి నారాయణమూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఆ. ఏయ్ షమీర్, బాబు కొట్టి తీసురా. ఏం వద్దండి. కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా, పో బయటికి. ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాడు. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకుందామని ఆశపడ్డాం. వదిలో, లోపలికి వెళ్ళు. బాను, వెళ్ళు. ఆగు. ఈ బషీర్ అహ్మద్ రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను.
ఎంత ధైర్యం రా నీకు? నేనెవరు మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. చేయి చాచా. ఈ రెండు రక్తాలు కలిసినాయి. ఎక్కడ్రా మీ చెన్నయ్య? చెన్నయ్య గారు లోనే ఉంటాడండి. ఏమిట్రా ఈ గాయం? ఎలా తగిలింది? ఏం లేదు, నువ్వు కట్టమ్మా. విశాలం, మానేపల్లి శివరామయ్య తన కూతుర్నివ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏం వద్దని చెప్పు. ఆయన వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టెలా బొంబాయిలో పిడకలంట చపాతీలు తింటూ పడుంటాట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తిగా వచ్చింది. కావాలంటే వీడిని ఒకసారి వెళ్ళి చూసిరా మనం. అక్కర్లేదు. ఎందుకుట? నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది. ఏమిటి విషయం? నేను ఆ అమ్మాయిని చూశాను. సరే, పిల్లది ఊరయ్యా? బొంబాయా? హిందీ మాట్లాడుతుందా? అందుకే వీడి బొంబాయి పంపించొద్దన్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు, మన ఊరు అమ్మాయే. మనూరమ్మాయ? ఎవరు? అడిగేది నిన్నే. చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పవాయి. శైలా బాను. బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు? ఆ ఇటీవల మే బషీరేనా? మీ నాన్నకేదో సర్ది చెప్పు. వెళ్ళు. పెద్దబాయ్, ఎక్కడ్రా పెద్దబాయ్? ఏనన్నా? రా పదం. బషీర్, బషీర్ రమణ పిలవండి. నారాయణ మూర్తి వచ్చారని చెప్పండి. ఏ బషీర్, నీ కూతురు మా వాడి వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనాడినే, రోషన్ లేనాడి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో రెండు కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవడికి కావాలి ఆయన ఈ బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో చెప్పాలి. ఆడపిల్ల అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వెంతంటే 4 అక్షరం ముక్కలు చదువుకుంటున్న ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం. ఎవడ్రా కుక్క? ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. రారా, ఎవరిని చూద్దాం. కత్తిది నరికి అవతల పారేయ్. మీ ఇద్దరు ఇలా సేపట్లు పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీ కాపోతుంది. తర్వాత రెండు కుటుంబాలు ఊళ్ళోంచి వెలేస్తారండి. ఆహా, ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏడు చూసేది? మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపేస్తాను. మీద చెయ్యెత్తే తెలుసుద్ది ఎవరు లేపేది. ఆగండి, ఆగండి. ఏమిటయ్యా ఇది? పిల్ల తండ్రి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో వచ్చి నరుతాం పొడుస్తా ఉంటే ఏమిటి అర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి. అయ్యా వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు. వద్దు.
నీకు ఇప్పుడు తృప్తేనా? ఈ నారాయణమూర్తిని తలెత్తుకోకుండా చేసావు కదరా, సంతోషమేగా? ఇప్పుడు ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలంటావురా? ఏం జరగాలి? నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానరా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి గుడికి నీ తండ్రి ట్రస్టీ. ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యం జరగదు. అటువంటిది మన మధ్య. దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే 4 వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిబులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో కత్తి పట్టుకుని నరుకుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా, చాలు. చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. ఆ శైలబాను చాలా మంచిది నాన్న. మా స్కూల్లో నోరు మీవే. నీ అన్నయ్యకో సాయిబులమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికిచ్చి పెళ్లి చేయమంటావే నన్ను? నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు దానికి ఓ సాయిబుల కురాన్ని చూడండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి రాస్కెల్. చెట్టంత ఎదిగామని ఊరుకుంటున్నాను. పొగరా నీకు, చదువుకున్న పొగరు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప? ముస్లింలు మనకు శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో. నా ఊపిరి పోయాక చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను. ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నాన్న, నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను. నీకు ఈ తండ్రే కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. లేదు, ఆ సాయిబుల భయ్య కావాలనుకుంటే పో, అందరూ చచ్చావనుకుని పో. ఏమిటండి, ఏం మాట్లాడివి? ఒరే, ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు. నాన్న, నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను. బాను, ఏయ్ బాను, మీ అమ్మ చెప్పింది నిజమా? చెప్పవే. నారాయణమూర్తి కొడుకు బొంబాయి నుంచి చిత్రాలు రాశాడా? మాట్లాడవే, ఏంటిదంతా? ఈ బషీర్ అహ్మద్ వీధిలో తలెత్తుకుని తిరగకుండా చేశావు కదే, చంపేస్తాను. తాడి చెట్ల ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారు, ఒక ఆడపిల్లని సరిగ్గా పెద్దని తెలీదు. ఏడు పాపు ఆపో. నేను మక్కా వెళ్ళొచ్చిన తర్వాత పుట్టిన బిడ్డవే నువ్వు. ఇన్నేళ్లు నేను చచ్చి సున్నమై కష్టపడింది ఎవరి కోసం? నీ కోసం కదూ. ఈ పని చేసి నన్ను తలదించుకునేలా చేశావు. అమ్మా, ఒట్టేసి చెప్పు, మళ్ళీ ఇలాంటి పని చేయనని ఒట్టేసి చెప్పు. 10 రోజుల్లోనే నీకు నిక్క. నేను చూసిన కుర్రాడితో
వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? ఏమిటి భయంగా ఉందా? నాకెంత గుండెదరగా ఉంది. నే ఏడవననుకో. ఏడవను కదా. తీసేనా? కూర్చో. आप शेखर? हाँ जी शेखर. सर्टिफिकेट्स है? 30 రోజుల ముందే రిజిస్టర్ చేసించాను. ఆ రోజు నుంచి మన పేర్లు నోటీస్ బోర్డులో ఉన్నాయి. आपका विटनेस है? हाँ वो लोग. ఎవరు? ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్. నాతో పాటు ప్రెస్లో పనిచేస్తున్నారు. आप लोग मद्रासी है? తెలుగు వాళ్ళం. నేను మద్రాసు చూడలేదు. మాది భీమునిపట్నం, విశాఖ జిల్లా. విశాఖ తెలీదా మీకు? ఓడరే ఉంది దగ్గరే. ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు. వారు ఇక్కడ 2 ఏళ్లుగా ఉంటున్నారు. నేను ఈరోజు ఉదయం వచ్చాను. आप लोग नेक्स्ट. థ్యాంక్ యూ. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? చచ్చా, మరెందుకు నన్ను వద్దన్నారు? నువ్వు తొందరగా ఆపితేనే అతను తొందరగా వెళ్తాడు. అతను తొందరగా వెళ్తేనే మనకు తొందరగా పెళ్ళి అవుతుంది. మనకి తొందరగా పెళ్ళైతేనే నేను తొందరగా కావాలించుకుని ముద్రించుకోవచ్చు. आपका नाम क्या है? शेखर. बाप का नाम? टी नारायण मूर्ति. आपका नाम? పేరు చెప్పు. శైలబాను. क्यों बेटे शेखर? ആരാ ഇത്? എന്നെ ചതിച്ചോ? എന്റെ കരളെ, ఇవళ కళ్యాణం చేయదు వന്നു. నేనేం చేయను పక్కజం. వీళ్ళ నాన్నగారు పీక మీద కత్తి పెట్టి నా కూతురు పెళ్లి చేసుకుంటావా చస్తావని అడిగారు. చేసుకున్నాను. మీరు మాటలు నమ్మకండి. ఊరుకోండి. നമ്പിത്താനെ ഇങ്ങനെയായത്. ഇത്രയും കാലം ഇവന് വേണ്ടി ഞാൻ കാത്തിരുന്നു. ഒരു കന്നി പെണ്ണായിട്ട്. ഇവനെ വിടല്ലേ, മുറുക്കി പിടിച്ചോ. പയ്യൻ പാടാ. कौन? शेखर. मिस्टर मलकोंकर, ये मेरी बीवी आज ही शादी हुई. नमस्ते. नमस्कार. मुबारक हो. थैंक यू. आई किसका? मिसेस लगना मलकोंकर. क्या चाहिए? आपने बताया तक नहीं. तुम्हारा नाम क्या है? बानू. शैला बानू. मुस्लिम नाम वाटते. అవును ముస్లింనే. तुमने शादी कर ली क्या?
तू गप्पस. गप्प कशी बसू? त्यांनी सांगायला नको का अगोदर? आपण रोज पूजा वगैरे करतो ना, कसं चालेल असं मग? तू आज जा. एवढं तू आज जा. चल. तुम उसकी फिक्र मत करो बेटा. शोलापुर से मेरे कुछ मेहमान आए हुए हैं, वो तुम्हारे साथ रहेंगे. संभाल लेना. थैंक यू. अंदर जाओ बेटी. ఏమంటున్నారు? షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట. 2-3 రోజులు వాళ్ళ పిల్లలు మన రూమ్లోనే ఉంటారని చెప్పారు. ఓ సింతే కదా. మన మొదటి రాత్రి రంజుగా ఉంది కదా. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, వీళ్ళున్న నాళ్ళు మనకు అదింతే. నీ బొంద పడుకోరా. वहाँ देखो अपना दुल्हा गया. ఏంట్రా శేఖర్? రే ఏంట్రా అలా ఉన్నావు? ఏంట్రా కళ్ళు పీకిపోయాయి? ఏమైందిరా? ఒంట్లో బాలేదా? పూరా తగ్గాయి హో. ఏంటి విషయం? రే రాత్రంతా నిద్ర లేనట్టుందిరా. The newspaper is paying us to work here. మజాక్ ఉడానికి సమయం नहीं है. వెళ్ళండి. ఏమయ్యా శేఖర్, కళ్ళేమిటి తెరబారిని? చాలా టైర్డ్గా ఉన్నట్టున్నా? రాత్రంతా నిద్ర లేదా? మా నీ కూతురికి నికా జరిగిందమ్మా. మంగని లేకుండా, తారీఖు లేకుండా, రచ్చా జరగకుండా, అమ్మ అబ్బాజాన్ లేకుండా నికా జరిగింది. ఇలా ఇంటి నుంచి పారిపోయి నికా చేసుకున్నందుకు క్షమించండి. అబ్బాకి నిదానంగా నువ్వే నచ్చ చెప్పాలి. నా మీద అబ్బాకి ఎంత కోపం ఉన్నా నేను ఆయన కూతురునే కదమ్మా. దాన్ని ఎవరూ కాదనలేరు. నేను సంతోషంగా ఉన్నానమ్మా. Yeah.
శైలబాను ఏంటంట? పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావడానికి 10 గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పెళ్ళాన్ని ఒక్కసారి కూడా గట్టి కావాల్చుకున్న ముద్దిలా ఎలా? నాకు ఎలా క్లాసికల్ జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా. ఇప్పుడైతే ఏంటంట? ఎప్పుడు నాకు భయం వేస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలనుకుంటారు. అయ్యో అదంతా రూమ్ లో. రూమ్ జూలా ఉంది. అప్పుడు ఓపిక పట్టాలి. ఎలా చెప్పు, మనకి పెళ్ళి 36 గంటలు అయింది. తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా. అయ్యో तुम्हारे लिए बानू माजी माजी माफ कीजिए माफ कीजिए माफ कीजिए चिट्टी 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 थैंक यू सॉरी सॉरी माजी बानू మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారు రాశారు. ఒకసారి చదివి చూడరు? తర్వాత చూద్దాంలే. వంటింట్లో నాకు చేతులాడు. ఏం రాసుంటారోనని బుర్రం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు. డబ్బులు పంపారు. కోపం పోయిందనుకుంటాను. ఓం నమ ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నేను చేతులు కడుక్కున్నాను. కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది? చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులేం కాదు. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు. నా వాళ్ళని ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావా? చెప్పండి. ఆయన రాసిందని నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లని నాకు తెలుసు. కానీ నువ్వు ఇలా మీరు మార్చకండి. ఆయన రాసింది చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా?
పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ? దగా చేయలా, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. और मुझसे నిన్ను కూడా. ఏంటిది? ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందు ఏమైనా? ఊరుకో. दीदी आई लव यू बोला। ఇంటావిడికి మన అవస్థ తెలిసినట్టుంది, అందుకే చుట్టాలు పంపిస్తుంది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना। మీరేనా? మరి ఇంకెవరు? ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయాను, భయం వేసింది. ఎక్కడికి? అయ్యో ఏంటిది? వెళ్ళపడ లేకుండా నాకు కూతురుండేది, అది ఎప్పుడో తెచ్చింది. ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు. చుట్టరికాలు కలుపుకోవడానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడూ రాడు. నాకు ఇటుకలు కావాలి, దొరుకుతాయో దొరకవో కనుకో పెద్దబాయ్. ఒక లోడు కావాలి ఉత్తర దేశం పంపించడానికి. ఉత్తర దేశం పంపడానికి బషీర్ దొరికేందుకు అక్కడ ఇటుకలు ఉండవా? ఈ మాటలు ఇతనికి అనవసరం. డబ్బెంత, ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు. ఇటుకి 75 పైసలు, లోడ్ 2000 రూపాయలు. చెప్పు. 1000 రూపాయలు భయాన. ఒక్కొక్క రాయి మీద రాముడి పేరు వెయ్యాలి. అయ్యో రాముడు గుడి కట్టుకోబోతున్నాం. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రాయి పంపాలి. మన ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాల తరఫున నేనే పంపుతున్నాను. నా కొడుకు చేసిన పాపానికి ఈ రకంగానే ప్రయత్నం చేసుకుంటున్నాను. పట్టుకోండి. ₹3 से ज्यादा नहीं। नहीं माँ जी नहीं। सुनो, नहीं परोठता मेरे को। इसे ₹3 दे दो। ఇయాల కొంచెం బిడ్డ రొంబ ఏమాత్రమే. నా పిల్లలు నిమిషం మాట్లాడు. नहीं, रोज तुम्हारे पास से लेते हैं सब्जी। चलो ₹3 में दे दो। నాకు ప్రమోషన్, ప్రూఫ్ రీడర్ నుంచి రిపోర్టర్గా మార్చేశారు. నెలకి 2500 జీతం. అంత నీ అదృష్టమే. ഈ പങ്കജമ്മയ്ക്ക് എല്ലാം അറിയാം. നീ ഈ കഴിവയുടെ മനസ്സിനെ കളിപ്പിക്കുകയല്ലേ? అది కాదు పంకజం, ദ്രോഹി. నీకు ద్రోహం చేస్తానా పంకజం? కుచ్చుకుచ్చులు. తర్వాత రా. ఓ విషయం చెప్పాలి. తర్వాతనా? ఈ కుక్కర్ కోతుకొస్తే వాడిని నేనేం చేయను? కంగారులు అన్నీ పడిపోయినాయి. నన్ను మీరే అనవసరంగా భయపెట్టేశారు. ముఖ్యమైన విషయం చెబుదామని ఒక్క నిమిషమేగా అడిగాను. ఈ పటికల్లా నేను చెప్పాల్సింది చెప్పేదాన్ని. ఈ విషయం నాలో నేను ఎక్కువసేపు దాచుకోలేను, తల బద్దలైపోతుంది. ఏమిటి, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు.
చెప్పగలమా బాను? అందుకల్లా ఉన్నాడుగా. మన బిడ్డ కోసం ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు కదండి, చూసుకుంటారు. అయ్యగారు తమతో మాట్లాడని కాసుకుని ఉన్నారు. ఎవరు? పెద్ద అయ్యగారు. నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా. కానీ వాళ్ళిద్దరూ మనల్ని మనుషుల కింద లెక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డను కనబోతోందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలు ఏం కలపక్కర్లా. చుట్టరకం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్య ఉన్న గొడవల్లో పుట్టబోయే బిడ్డ నలకూడదని వచ్చాను. వస్తాను. కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు. మధ్యలో మీ మతం ఏంటి? అరే తండ్రి మతమే కదా కొడుక్కి, తండ్రిగా వంశాన్ని మూలం. అదంతా మీకు, మాకు తల్లే మూలం, తల్లి వల్లే వంశం. పుట్టబోయేది సాయిబుల బిడ్డ కాదు, స్వచ్ఛమైన సాయిబుల బిడ్డ. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్తా. నువ్వెన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు, శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసుకుపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేపి నదిలో నుంచోబెట్టి పంచాయతీ ఎలా చదివిస్తావు? నిన్ను ముట్టుకొనిస్తే కదా చూద్దాం. ఆగండమ్మా, ఏమిటి ఇవన్నీ? ఎవరిని అడిగి తెచ్చారు? దీన్ని సత్వాస అంటాం. బిడ్డ పుట్టబోయే ముందు పిల్ల పుట్టింటి వాళ్ళు చేసే సాంప్రదాయం. అదే వద్దమ్మా, ఇక్కడ అగ్నిపర్వతమే బద్దలవుతుంది. విశాలం, ఇల్లు వెతుక్కుంటూ మర్యాద చేయడానికి వచ్చారు. వెళ్ళమంటాం పద్ధతి కాదు. మీకు నచ్చదని. ఇది నీ కోసమో నా కోసమో కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. లోపల తీసుకెళ్ళి. అమ్మా రండి. చెప్తా. ఉండండి, నేను చూసొస్తా. నమస్కారం. నమస్తే. మేము శక్తి సమాజం నుంచి చూస్తున్నాం. అయోధ్యలోని రామజన్మభూమిలో రామాలయాన్ని కట్టబోతున్నాం. ఒక్కొక్క హిందూ ఇంట్లోనూ డబ్బులో వస్తువులు వసూలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయాన్ని కట్టడానికి మీకు తోచిన సహాయం ఇస్తే బాగుంటుంది. మీరు కొంచెం అలా రండి, బయటికి రండి. మందిరికి అలా రండి.
पड़ी है तुम्हारे बच्चे को कहां से देखेंगे? ఏమిటి నాన్న? కమాన్, ఏం లేదు నాన్న, అంత ఉంటే వేడుకల పడుకో పడుకో, ఏం లేదు. లేదురా, లేదు. లేదు నాన్న, తమ్ముడు తమ్ముడు పడుకున్నాడు. అడుచుడు అమ్మచుడు అమ్మడు నేవునాక ఏం భయం లేదు, అంత మూసిపోయింది. మరెందుకు రోజు కళ్ళు మూస్తే తరుముతున్నారు? ఇంకెవరు రారు నాన్న. ముస్లిమా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అడగని చెప్పు నాన్న. అంత మూసిపోయింది, ఇంకెవరు రారు. నిజంగా అయిపోయిందా? ఇక వద్దని చెప్పు. అలాగే నాన్న. చాలు, ఇక చాలు నాన్న.
ఎవరొచ్చారు చూడండి. అబ్బా రండి. నాన్న, నీకు మేమేం ద్రోహం చేశాంరా? నిన్ను కని పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం? ఏమిటి నాన్న ఇది? ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తున్నాయి. చండాలుడు 1000 మైళ్ళ దూరంలో నన్ను కన్న వాళ్ళకి తెలియకలేదంటావా చెప్పు? నువ్వు ఎలా ఉన్నావునని ఒక కార్డు బుక్ రాస్తే అరిగిపోతావా? మీరే కదా అయ్యానే కన్న తండ్రిని కోపంలో వెయ్యంటాను. నాకు 2వ కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను. అందుకని మమ్మల్ని వదిలేస్తావురా నువ్వు? సరే లోపలికి రండి. ఇక్కడ ఎందుకు? నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు. నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని నేను చూసిపోదామని వచ్చాను. నా తల ఊరికేలోగా ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదన్న భయంతో వచ్చాను. ఊరుకోనన్నా. ఏమిటన్నా ఇది? భయపడిపోయాను. పులకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్ల గుల్ల అల్ల గుల్ల తోడయ్యేది ప్రేమంటే నీడై రాదా నీ వెంటే గుల్ల గుల్ల అల్ల గుల్ల. ఈ ముసలాడెవరో తెలుసా అమ్మా? తాతయ్య తాతయ్య. నీ పేరేంటి నాన్న? కబీర్ నారాయణ. నీ పేరు సార్? కమల్ బషీర్. The police department is taking all necessary steps to ensure that similar disturbances do not recur. The cooperation of the public, particularly the press, will be greatly appreciated. Please, that's all. That's all. Thank you. Thank you. సార్, శేఖర్ ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. వుడ్ యూ ప్లీజ్? నో నాట్ సో. 2-3 క్వశ్చన్స్. బస్ హో గయా. డిసెంబర్ 6 నుంచి 220 మంది ప్రాణాలు. 56. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 220 ఉంది. రైట్స్ లో 56 మంది చనిపోయారు. అయితే హాస్పిటల్ రిపోర్ట్ తప్పంటారా? దట్స్ నాట్ మై బిజినెస్. గాయపడ్డ వాళ్ళ చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే అందులో ఎక్కువ మంది ఏమీ తెలియని అమాయకులు. ఈ పోలీసులకి అమాయకులంటే గిట్టదా? దేఖో, అక్కడ జరిగిన అగాత్యాలకి ప్రతీకారంగా వీళ్ళు ఇక్కడ కలవరం సృష్టించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ గొడవలు చేసిన వాళ్ళు దెబ్బలు తగలకుండా ఉంటాయా? బతావో. కానీ పోలీసులు మోకాళ్ళ కిందగా ఫైర్ చేయాలి. ఎందుకు గుండెలను వెన్నులను కలిసి చూశాను. హాస్పిటల్లో కుప్పలు కప్పడున్న శవాలు చూశాను. అక్కడ డాక్టర్స్ అడిగాను. పోలీసులు ఎవరు? వాళ్ళు మనుషులేగా. 500 మంది రాళ్లు పెట్రోల్ పంపులు వేస్తుంటే చేతులు ముడుచుకొని మోకాల కింద కాల్చమంటారా? ఆ సాకుతో ఎంతమందిని చంపారు? అన్యాయంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి? వాళ్ళ కుటుంబాలు ఎంత ఘోషిస్తున్నాయో తెలుసా? లేక తెలుసుకున్న అవసరం? పోలీసులు ఫైర్ చేస్తే కాల్చారు, చంపారు, అరాచకమని అరుస్తారు. ఫైర్ చేయకపోతే నుంచోడి తమాషా చూశారని రాస్తారు. అంతేగా. 220 మంది చచ్చిపోయారు. 56, 50. That's it. మీకు మా డిపార్ట్మెంట్ మీద గౌరవం లేదా? చాలా ఉంది. ఈ రోజు నా పిల్లలు ప్రాణాలతో నాకు దక్కారంటే దానికి కారణం ఇలాంటి పోలీస్ ఆఫీసర్లే. థ్యాంక్ యూ సార్. ఎవరిని అడగాలో తెలియటం లేదు. వారితోనూ చెప్పుకోలేకపోయాను. అందుకే ధైర్యంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఓయబ్బా, నా కోడలు మాట్లాడి అది ఈ మావగారు చెవిన పట్టానికి 6 ఏళ్లు పట్టింది. నేను ఆయన చెప్పు. మమ్మల్ని విడదీయరుగా. అంత పని చేయరనుకోండి. అయినా 6 ఏళ్ల తర్వాత హఠాత్తుగా వచ్చారు. నాకున్నది వారు, నా పిల్లలు. నా నుంచి దూరం చేయకండి.
లేదమ్మా, నా మనవల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనా ఏమిటి? వెళ్ళి తల్లి, నీ మామగారికి ఆకలిస్తోంది. నీ చేతితో పట్టెడు అన్నం పెట్టు. పో పోమ్మా. अपन तो चुपचाप काम कर रहे था जब पुलिस ने आकर हमारे कुछ साथियों पे गोली चला दी। मेरी बेटी की शादी के लिए जितना दहेज इकट्ठा किया था सब लूट के ले गए साहब, सब लूट के ले गए। हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं साहब। क्या के बारे में तो कभी सुना ही नहीं। सुना ही नहीं साहब। कुछ लोगों ने घर के अंदर घुसी मेरी आंखों के सामने मेरे पति को मार डाला। ఒరే ఒరే నీళ్లు నీళ్ళ రంగులో ఉంటాయిరా. ఇందా ఇందా దీంతో రాయి. कोई बाहर आया है आपसे मिलने? ఎవరో వచ్చారట. ఓహో, ఏం సత్యా? కబీర్ शैला, हाँ दरवाजे पे कोई खड़ा है? ఇన్నేళ్ళుగా నన్ను మర్చిపోయారా అమ్మా? 6 ఏళ్ళుగా నేను ఏడో రోజంటూ లేదమ్మా. ఏమ్మా, నీకు దూరమై నేను ఎలాగో ఉండగలిగాను. నీ అబ్బా చదువులు కాలేదు. అబ్బా లోపలికి రండి, లోపలికి రండి. రమ్మా. ఏమిటి ఇలా వచ్చారు? తమరెందుకు వచ్చినట్టు? అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాన 1 కిలో బూడిద పూసావు. లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవిలో పెట్టి కూర్చోమంటావా? కాఫీ కావాలా టీ కావాలా అని అమ్మ అడగమంది. ఏదైనా పర్లేదు నాన్న. రే చక్కెర తక్కువ ఇవ్వను. బషీర్ భాయ్కి వయసు పడింది. ఈ పిల్లల ఒంట్లో సగం మా రక్తం ఉందని తెలుసుకో. మిగతా సగం మా రక్తం, అంతేకాదు స్వచ్ఛమైన రక్తం. ఈ ఊరి పరిస్థితి ఏం బాగోలేదు. అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి వెడదామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెళ్తావు? నీకన్నా ముందు నేను ఇక్కడికి వచ్చి కూర్చుని దేనికట్ట? అదేం లేదు నాన్న, బషీర్ భాయ్కి తాతయ్య ఊరు, సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా? నేను చెప్పేది విను. మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం. అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోతాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు. దద్దోజనం తిని చెవులో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారో మాకు తెలియదేంటి? అందుకే ఇద్దరు తాతయ్యలకి ఒక్కటే గొడవ.
ఏమంటున్నారు నీ మావగారు నా మావగారు? తాతయ్యలిద్దరూ చెరమనోడిని తీసుకెళ్లి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళమన్నా. అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది. మరి మనకో? నువ్వు ఇంకొన్ని కట్టేసరి. ఓయిపో ఆశ చూడు. ఇంకొక్కటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడుము మీద చేతులు వేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది? ఇంత పెద్ద కడుపు. నువ్వు అని డోకుని ఎన్నాళ్ళైందో? పాప కావాలో ఇవాళ కనాలి, తెల్లారి పాప నా చేతిలో ఉండాలి. అందుకేం చేద్దాం. ఇంతే సంగతులు. తాతకి ఒకే తగాద వాళ్ళ కాలే. మీ నాన్న నువ్వు చూసుకో, మీ నాన్న నువ్వు చూసుకో. నాకద్దు బాబు. కుచ్చుకున్నమ్మా పిల్లని వనడుగు. BBC correspondent Mark Tin reports several violent incidents when Indian establishments and mosques in the area were attacked. Indian police sources suggest inter-union rivalry, but the union leaders suspect that the 2 Hindu workers were killed by members of the minority Muslim community. क्षेत्र में शांति बनाए रखे और ऐसी घटना की पुनरावृत्ति न हो। ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఎప్పుడు? ये सवाल आप हमसे क्यों पूछ रहे हैं? ఈ ప్రశ్న ఎందుకు నన్ను అడుగుతారు? उन हिंदुओं से जाकर पूछिए जो मुसलमानों के ముస్లింలను వెంటాడి కొడుతున్న హిందువులను అడగండి. ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఎప్పుడు? हम इसके जिम्मेदार नहीं हैं। मैं चाहता हूँ हिंदू मुस्लिम साथ साथ रहें। ఈ చిచ్చు ముందు రగిల్చింది వాళ్ళే. मेरे लोगों को मारा पीटा। మా వాళ్ళని కొట్టారు, చంపారు. ఇక మాలో సహనం చచ్చిపోయింది. మేము సహించాం. అసలే ఉన్మాదానికి కారకులు ఎవరు? బాబరీ మసీదుని పగలగొట్టింది ఎవరు? బాబరీ మసీదుని పగలగొట్టింది మా వాళ్ళే అయితే దానికి నేను గర్విస్తాను. ఇక్కడ ముస్లింలకు రక్షణ కల్పించడానికి ఎవరు లేరు. మేము అనవసరం. అందుకే మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. ఒక్కొక్క ముస్లిం ఇంట్లో జరబడి అరాచకం చేస్తున్నారు. ఇక ఇక్కడ ఉండాలంటే మా చేతిలో ఆయుధాలు ఉండక తప్పదు. ఒక విషయం తెలుసుకోండి, అసలు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడి నుంచేగా. ఈ గొడవల్లో బలైంది 80% ముస్లింలు. మా మసీదు పడగొట్టప్పుడు పోలీసులు వేడుకగా చూశారు. జనంలో కలిసి పోలీసులు మా వాళ్ళని మాత్రమే కాల్చారు. కారణం ఆ పోలీసుల 75% శక్తి సమాజం వాళ్ళే. ఇది హిందూ దేశం. దీన్ని గౌరవించలేని వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. ఈ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? మీ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? ये नहीं रुकने वाला।
అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే 4 తాడి చెట్లంత ఎత్తుకు పెరిగాడు. దాంతో అందరూ భయపడి రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏంటి నిద్రపోయావా? महाआरती से ए बुड्ढे इस तरफ क्यों आया? तेरा नाम क्या है? अरे भाई साहब ठहरो 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 ठहरो। ये क्या कर रहा है आप? ये हमारा आदमी है, मैं आपसे बोल रहा हूँ, ये हमारा आदमी है। चलिए चलिए जाइए जाइए, वो मेरा बड़ा भाई है। చంపేసుండేవాళ్ళ రమ్మంటుంటే బషీర్ చిన్నపిల్లలు ముసలాళ్ళని చూడకుండా కత్తులు తీసి నువ్వేం భయపడకు, ఏం జరగలేదుగా. ఇంకా ఏం జరగాలి? సమయంలో నువ్వు రాకపోతే వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు? వాళ్ళు ఏం చెప్పావు బషీర్? వాడు వెళ్ళిపోయారు. ఏం లేదులే. చెప్పు బషీర్, ఏం చెప్పావు? నా అన్నవని చెప్పాను. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. నీళ్ళు తీసుకురామ్మా, నీళ్ళు తీసుకురా. ఇదిగో వెళ్ళి నీళ్ళు తీసుకురా. అయ్యో ఇదిగో వెళ్ళి అందరూ పిలుచురా పో. రా వెళ్దాం, ఇప్పుడు ఇది అవసరం. రా వెళ్దాం. వెళ్దాం అట్టించాలి. వెళ్ళాలి, నేను తర్వాత వస్తాను. వెళ్ళు, నీ నాన్న నేను తీసుకొస్తాను. మా నువ్వు వెళ్ళు. నెమ్మదిగా బషీర్, నా కూర ఇంట్లో నేను తెస్తాను, నువ్వు పోవయా. మీరు వెళ్ళయ్యా, పిల్లలేది.
नहीं साहब, बच्चों के लिए भाई साहब उधर जाके मुझे मरना है क्या साहब? मेरी टैक्सी का तो सत्य भाई साहब, आपको नहीं जाएगा साहब। बच्चों को ढूंढ रहा हूँ, करके जाओ साहब। नहीं साहब, अपन हमने वाला आदमी है साहब, वो लेने का साहब। सब भाई साहब, हमें जोशीर जाना है। कहाँ जा रहा है? जाने का साले! बाबा, बस नंबर 150 बस कहाँ मिलेगा बाबा? मुझे नहीं मालूम तमाम। जी, my father's name Shankar. आंटी की తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. अरे मारे थांबा थांबा, मी सर्वांना आतमध्ये पाठवतो. एक मिनिट. Lost their business and homes is staggering. There has been a mass exodus of immigrants. आपने ठीक से तलाश किया? మా నాన్న బాను వాళ్ళ అమ్మ నాన్న కూడా కనపడలేదు. వయసు ఎంత? 6 చేశారు. ట్విన్స్. ఏం డ్రెస్ వేసుకున్నారు? కబీర్ తెల్ల పైజమా కుర్తా వేసుకున్నాడు. కబీర్ సఫేద్ పైజమా కుర్తా సార్. కమల్ ఏం డ్రెస్ వేసుకున్నాడు? బ్లూ హాఫ్ అండ్ ఎల్లో టీ షర్ట్. బాను, రోమత్, నీ పిల్లలు తప్పకుండా దొరుకుతారు. రోమత్ తెలుసు తెలుసు. బాను, 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 నిన్ను ఎక్కడ వెతకను? బయట ఏం జరుగుతుందో తెలీదు. ఇక్కడికి వచ్చి కూర్చున్నా. నా పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో? నీ పిల్లలు ఇక్కడ లేరు, బయట ఎక్కడో ఉన్నారు. వెళ్దాం రా. నా పిల్లలు ఎక్కడికి వస్తారు? నన్ను వెతుకుంటూ వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళు లేకుండా నేను ఇక్కడి నుంచి కదలను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పిల్లలు చూడడానికి మనం ప్రాణాలతో ఉండం. కమల్, కబీర్ నాకు కావాలి. కమల్, కబీర్, నా పిల్లలు నాకు కావాలి. కబీర్, కమల్, కబీర్, కమల్, కబీర్ నాకు కావాలి. పిల్లలకేం కాదు, దొరుకుతారు, తప్పకుండా దొరుకుతారు. అమ్మ చీర, మా అమ్మ చీర ఏమైంది? అబ్బా, అబ్బాకేమైంది? మీ నాన్నగారేరి? అబ్బాకేమైంది? చూస్తే తెలియటలా మన
होगा ये मिलिट्री का। अरे तुम यहाँ क्या कर रहे हो? घर का तुम्हारा? चलो चल चल जाओ चलो। హాస్పిటల్లోకి మీరు రావద్దు, నేను చూసేస్తాను. లేదు, నా పిల్లలు నేను చూడాలి. నేను వచ్చి వెతుకుతాను. నా మాట వినండి. నా పిల్లలు కౌలు పిల్లలు. 6 పిల్లలు పైన చనిపోయారు. చాలా మంది పొజిషన్ క్రిటికల్ గా ఉంది. వాళ్ళలో మీ పిల్లలు ఉన్నారేమో చూసుకోండి. నీకెవరు పిచ్చి పడిందా? ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? వాడు హిందూ, నరికేయాలి. అయితే నేను హిందూనే, నన్ను నరికేయి. లేదు శేఖర్, లేదు. మా వాళ్ళ ఇళ్ళని వెతికి వెతికి మరి తగలబెడుతున్నారు. మమ్మల్ని అంతం చేయడానికి లేదా ఈ దేశం నుంచి తరివేయడానికి చూస్తారు. మీ వాళ్ళు నా వాళ్ళు చాలు శేఖర్. హిందూ ముస్లిం బాయ్ బాయ్ విడిపోయాయి. ఇక మళ్ళీ కలవో. ఏంటో మనది. ఇదిగో శక్తి సమాజ తొత్తు వీడిని అడుగు. ముస్లింలు కాల్చలేదా అని. కాల్చాం రా, కావాలని కాల్చాం. శేఖర్, వీళ్ళు ఇంకా ఈ దేశం వాళ్ళు అనుకుంటున్నారు. ఊరికో చట్టం, వీళ్ళకో చట్టం. వీళ్ళని చూసి భయపడి చాలు. ఓట్ల కోసం నాయకులు వీళ్ళకు భయపడుతున్నారు. మైనార్టీ అని గవర్నమెంట్ ఎత్తుకెక్కించుకుంటుంది. ఇది హిందూ దేశం, వేరే దేశం కాదు. వీళ్ళని ఉంచాల్సిన చోట. ఆపండి. ముస్లిం అనేవాడు ఎవడు? ఆపడు. ఏ హిందూ నోరు మూసి కూర్చోడు. అవునరా, నువ్వు హిందూ, నువ్వు ఒక ముస్లిం. ఇద్దరు కొట్టుకుంటుంటే కష్టపడి మీరు కాదు. అటు చూడరా, చూడు చూడరా, చుట్టూ చూడండి ఎంతమంది. మీలాంటి వాళ్ళు పిచ్చి ఆవేశంతో కొట్టుకుంటే దానికి మేము బలి కావాలా? ఏం తప్పు చేశావురా? శేఖర్, నువ్వు హిందూ అని మర్చిపోతున్నావు. కాదు, నేను హిందూ కాదు. నీ పిల్లల రక్తంలో ఉంది సగం ఇస్తాం. కాదు, హిందువులో కాదు, ముస్లింలో కావద్దు. మేము ఏమీ కావు. మేము భారతీయులు రా. హిందువులను చంపమని రాసిందా ఖురాన్లో? లేక ముస్లిం చంపమని రాసిందా గీతలో? దేనికిరా ఇదంతా? అసలే నా పిల్లల్ని పోగొట్టుకుని అల్లాడుతున్నాను. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మీలాంటి హిందువో ముస్లిమో కారకులు అవుతారు. తెలియదు బేట. ఎన్నేళ్ళు పక్క పక్కనే ఉన్నారు అందరూ. ఇవాళ నరుక్కు సత్తున్నారు. ఎవరు తప్పు? ఎవరు తప్పు కాదు బేట. ఏ బడేలో కంగారు లగా దేతే హై, మధ్యలో మనం ఇరుక్కు సత్తున్నాం. దా తినమ్మా. హిందూ అంటే ఏంటే, ముస్లిం అంటే ఏంటే? బేటా, పెద్ద పెద్ద విషయాలన్నీ ఏటుగా నుండి అడుగుతున్నావే. హిందువో ముస్లిమో తెలీదే. తు ఖాళీ. మతం దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు దారి. హిందువో దారి, ముస్లిమో దారి. రెండు దేవుడి కాడికే పోతాయి. మరెందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు? అదే తెలియట్లేనన్నా.
नाम क्या? शैला बानू। क्या हुआ? क्या हुआ? क्या हुआ? क्या हुआ? శవాల మధ్య కబీర్ని కమల్ని వెతుకోమంటే ఒక్క 5 నిమిషాలు ఓర్పుతో వచ్చి చూడు. కమలు కబీర్ ఇక్కడ లేరని చెప్పు చాలు. రా, నువ్వు ఇక్కడ ఉండదు, నేను చూసొస్తా. ఇది మాతృభూమి ప్రియ జన్మభూమి ఇక రక్త తర్పణం ఎందులతో ఇది మతం కాదు విధి కృతం కాదు భూమి భక్కు మందియే కుడిలతో సమరం వలదు రుధిరం తగదు Allah
बस बस करो बस। बर्दाश्त नहीं होगा, अल्लाह बर्दाश्त नहीं करेगा। కాలి కాలి రక్తం మాంసపు ముద్దలే మిగిలాయి. ఆపండ్రా, అల్లా ఇది భరించడు, అల్లా ఇది భరించడు. भाई साहब रुक जा, भाई साहब रुक जा, भगवान के लिए रुक जा भाई साहब, मैं तेरा पैर पड़ता हूँ, रुक जा भाई साहब, पीछे दिल से डाले पड़ता है, रुक जा, रुक जा, आज मैं तुझे जिंदा नहीं छोड़ूंगा, खत्म कर डालूंगा, रुक जा, मैं कहता हूँ, रुक जा, हट जाओ, छोड़ो, ఆపండి. మీ అందరికీ దండం పెట్టి వేడుకుంటున్నారు. ఇక్కడున్న వాళ్ళంతా పసిపిల్లలు, ఆడవాళ్ళు, దయచేసి వెళ్ళండి. खुदा के वास्ते चले जाइए. बस बस भगवान के वास्ते बंद करो ये खून खराबा, बहुत हो गया है. ప్రాణాలు తీసింది చాలు, ఈ ఊరిని తగలబెట్టింది చాలు. జలాలో జలాలో కాల్చండి, కాల్చండి. ఎవరో స్వార్థానికి రెచ్చగొడితే మీరెందుకు ఒకరినొకరు చంపుకుంటారు? రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఊరిని తగలబెట్టి తమాషా చూస్తున్నారు. గుండాలు దాదాలు ఊరిని దోచుకుంటున్నారు. మతోన్మాదంతో పెద్దలు మానవహోమం చేస్తున్నారు. ముందు వాళ్ళకి బుద్ధి చెప్పి తర్వాత ఇక్కడికి రండిరా. आप भी मुसलमान हैं, मारिए इसे, मार डालिए इसे. अबे पहले इस बेवकूफ को जलाओ. हाँ जला दो, जला दो, जला दो, जला दो. కాల్చు, కాల్చరా, జలా दो. తగలబెట్టు, తగలబెట్టురా. मुझे मारना, నన్ను తప్పుడురా, కూలి కోరుకోరగలరా, పండ్రా. కాల్చరా, కాల్చు, कालचरा. ये मेरा बच्चा है, मेरा है, ये मेरी बहन है, ये मेरी बहन है. कालचंडे, कालचंडा. ఏం చేయాలనుకున్నారు? జరగనంత ఏమైనా జరిగితే నేనేమైపోను. మతమేల కథమేల మనసున్న నాడు హితమేదో తెలియాలి.
పూవనం కోవై వికసించని జీవితం